జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎంత ధైర్యం నీకు? చూడబోతే పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ ఉన్నావు. పైగా వయసులో పెద్దవాడివి ఇలా అన్యాయంగా అక్రమంగా ఒక మనిషిని కొట్టడానికి నీకు మనస్సాక్షి లేదా? నేనెవరిని కొట్టానమ్మా? ఎవరిని కొట్టావో అప్పుడే మర్చిపోయావా? ఓహో, నీకు మనుషుల్ని కొట్టడమే పనిలా ఉందే. అందుకే నువ్వు ఎవరిని కొట్టావో ఎంతమందిని కొట్టావో అంతలోనే మర్చిపోయావే. బామ్మ ప్లీజ్, నేను చెప్పేది వినవే. నువ్వు ఆగు బావా. వీళ్ళకి వయసు అయిపోయినా అహంకారం పౌరుషం ఏమాత్రం తగ్గవు. అందుకే కొంచెం అమాయకుల్లాగా బలహీనుల్లాగా కనపడితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చావగొట్టేస్తారు. మర్యాదగా మా బావకి క్షమాపణ చెప్పు, లేదంటే ఇక్కడి నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేవు. నిజానికి నువ్వు నా బాబాయ్వి కాకపోయినా నువ్వే నా సొంత బాబాయ్ అనుకున్నాను కాబట్టి ఎంతసేపు ఆగాను. లేదంటే ఎప్పుడైతే నువ్వు తుపాకీ తీసి మా అమ్మకి గురెట్టావో ఆ గురికి నా గుండె అడ్డుపెట్టుండేదాన్ని. మా అమ్మ కోసం మా నాన్న కోసం దేవుణ్ణి ఎదురుతాను. అలాంటిది నిన్ను ఎదిరించలేనా బాబాయ్? ఏంటి నేను ఇలా వాగుతున్నా? నోరు తెరవేంటి? అక్క అటు చూడు. సత్యభామ వీరనారాయణ్ని కలిసిందేంటి? వాడితో అంతసేపు మాట్లాడుతుందేంటి? పొరపాటున అదే నా మనవరాలని తెలిసిందంటే వీరనారాయణ నా మనవరాల్ని నాకు దూరం చేస్తాడు. శాశ్వతంగా దాన్ని నా నుంచి తీసుకెళ్ళిపోతాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. కొట్టానంటే కోనసీమ అదిరిపోతుంది. శాంతమ్మ, వెళ్ళి సత్యభామని తీసుకురా. వెళ్ళు వెళ్ళు. అంత అహంకారం ఎందుకు నీకు? క్షమాపణ చెప్పు. మర్యాదగా క్షమాపణ చెప్తావా? తాడో పెడో తేల్చమంటావా? భార్య గారు, సత్య మాట్లాడుతుంది ఆ వీరనారాయణతో కదూ? అవునండి, అదే చిట్టమ్మ కూతురని తెలిసిందో వీరనారాయణ మన సత్యభామని మనకి శాశ్వతంగా దూరం చేస్తాడండి. అవునండి, నాకు అదే భయంగా ఉంది. బామ్మ, నేను చెప్పేది వినవే. నువ్వు ఆగు బావా. చెప్పు, క్షమాపణ చెప్పు. చెప్తావా లేదా? సత్యభామ, ఏం నానమ్మా? అక్కడ మీ నానమ్మ నీకోసం ఎదురు చూస్తుందమ్మా. వెళ్దాం పదా. ఇదిగో, వయసులో పెద్దవాడివని వదిలేస్తున్నాను. లేదంటేనా మా బావని కొట్టినందుకు తాడో పెడ తేల్చుకునేదాన్ని. నువ్వు రామ్మా, రామ్మా. నిన్ను చూస్తుంటే అచ్చం చెట్టెమ్మను చూస్తున్నట్టే ఉందమ్మా. ఏ జన్మ బంధమో, ఎన్ని జన్మల అనుబంధమో నా కంటి ముందు మాట్లాడినట్టు కనపడుతుంది. భార్య గారు, మన సత్యభామని వీరనారాయణ గుర్తుపట్టలేదు.
హ్మ్. అయ్యో శాంత నువ్వు వెళ్ళి కార్ రెడీ చెయ్యి. ఏంటి భామ అసలు నాతో చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? అసలు ఏం జరిగిందో నీకు తెలియదు కాంతా. నాకేం తెలియాల్సిన అవసరం లేదు. ముందు పద పద. లేదు కాంతా. బావని ఆ ముసలాయన కొట్టాడంట. అందుకే గడ్డి పెట్టాను. నన్ను వదిలేండి కాంతా. వెళ్ళి ఆయన అంత చూస్తాను. ఏయ్, వదలండి. ఒక్క నిమిషం ఆగు. అసలు ఏం జరిగింది? హా? ఎందుకు అతనితో గొడవ? కాంతమ్మత అప్పటికి నేను చెప్దామని ప్రయత్నించాను, కానీ నా మాట వింటేగా. ఎవరో కొడితే ఇంకెవరి మీద గొడవ పడుతుంది. ఏంటి, నిన్ను కొట్టింది ఆయన కాదా? కాదు, అతనితో మాట్లాడినోడు. అంటే నేను ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్లే ముందు ఆయన ఒక పర్సన్తో మాట్లాడుతున్నాడే, అతనేనా నిన్ను కొట్టింది? అవును, హా? ఆ విషయం చెప్దామని ఎంతో ప్రయత్నించాను, కానీ నువ్వు వినిపించుకోలేదు. అయ్యో, ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. పాపం, ఒక అమాయకుణ్ణి పట్టుకొని చెడమడా తిట్టి పడేశాను. అతని మనసు ఎంత బాధ పెట్టానో. ఉమ్, చేసిన తప్పుకి వెంటనే ఆయనకి క్షమాపణ చెప్తాను. ఆ, వద్దు. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కనపడతాడు కదా, అప్పుడు చెప్దూలే. అవును భార్య గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాసేపు అయితే పొద్దుపోయేలా ఉంది. ఇంటికి వెళదాం పదా. లేదు, ఒక అమాయకుణ్ణి పట్టుకొని అనరాని మాటలు అన్నందుకు చాలా బాధగా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పకపోతే ఈరోజు నాకు నిద్రే పట్టదు. ఇంకోసారి కనపడినప్పుడు క్షమాపణ చెప్పొచ్చుగా. ముందు ఇక్కడి నుంచి వెళదాం పదమ్మా. పదండి. పదండి. అమ్మా సత్యమా, నీకోసం ఎక్కడెక్కడో వదిలిపెట్టామా. ఎక్కడికి వెళ్ళావు? అవన్నీ ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. ముందు పదండి వెళ్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.